తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అని పూర్వకాలంలో సామెత ఉండేది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన విషయం సేమ్ అలాగే జరిగింది. ఏదో హడావుడిగా మొత్తం భారీ స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా మనకి నామకరణం చేసి విశాఖపట్నం జిల్లా నుండి పక్క జిల్లా అయిన విజయనగరం జిల్లాకి దీన్ని పట్టుకెళ్ళిపోయారు. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన తర్వాత రీసెంట్గా మనకి అసెంబ్లీలో అంటే నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి భీమునిపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన చేస్తూ ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ ఎయిర్పోర్టు ఇక్కడి నుండి వెళ్ళిపోవటం వల్ల ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్లో పనిచేసిన 1460 ఉద్యోగస్తులు, వారితో పాటు సుమారు 100కి పైగా ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్కి సంబంధించిన మనుషులు అక్కడ ఉన్నారు. వీళ్ళకి ఉపాధి కోల్పోయింది అర్ధాంతరంగా దీన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవటం వల్ల. సో వీళ్ళకి భవిష్యత్తు లేకుండా పోయింది. వీరు ఎలా బ్రతకాలి, వీరికి ప్రత్యామ్నాయం చూపించాలని గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో అడగడం జరిగింది. అలాగే విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా వీళ్ళకి మద్దతుగా ఆయన మాట్లాడడం జరిగింది. సరే, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా లేదా, లేకపోతే అక్కడ భూములు ఇచ్చిన వారికి మాత్రమే ఇస్తారా, వేరే వ్యవహారం జరుగుతుందా, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం ఈ 1400 కుటుంబాల్లో 1460 కుటుంబాల్లో చాలా కుటుంబాల వరకు ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఏర్పడింది. ఇక్కడ వెళ్ళిపోవటం వల్ల ట్యాక్సీ డ్రైవర్లకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఒక ప్రస్థానం అయితే, భోగాపురం ఎయిర్పోర్ట్లో రేట్ల విషయం అక్కడ అడుగడుక్కి అంటే కూర్చుంటే సర్వీస్ ఛార్జు, నిల్చుంటే సర్వీస్ ఛార్జు, నీరు తాగితే సర్వీస్ ఛార్జు, టిఫిన్ తింటే సర్వీస్ ఛార్జు, ఎయిర్పోర్ట్లోనికి ఎంటర్ అయితే సర్వీస్ ఛార్జు, బయటకు వస్తే సర్వీస్ ఛార్జు. ఓవరాల్గా ఎలాగా టైము తేడా కొడుతూ ఉంది. 2.5 గంటల పైగా ప్రయాణం చేయాలి విశాఖపట్నం సిటీ నుండి. అంటే విమానానికి బయలుదేరడానికి 3-4 గంటల ముందుగానే బయలుదేరవలసిన పరిస్థితులు విశాఖపట్నం సిటీ వాళ్ళకి ఉన్నాయి. అలా ఉండగా అక్కడ పార్కింగ్ ఫీజులు కానీ మిగతా వ్యవహారాల్లో సర్వీస్ ఛార్జీలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న మనం ఒక వీడియో చూసాం. ఒక ట్యాక్సీ డ్రైవర్కి ఆయనకి పార్కింగ్ ఫీజు 600 రూపాయలు పార్కింగ్ ఫీజు పడింది. ఆయన బేరం 700 రూపాయలు అంట. నేను ఆ 700 రూపాయలకి నేను ప్యాసింజర్ని తీసుకుంటే 600 రూపాయలు ఎలా కడతాను అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అలాగే పాపం మా జర్నలిస్ట్ అమాయక సోదరులు కొంతమంది ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నాడు మొట్టమొదటి రోజు 2 వీలర్స్ కార్లు వేసుకొని వెళ్తే, అరే నాయన మేము మీడియా వాళ్ళు అన్నా, వాళ్ళు చక్కగా నవ్వుతారు సార్. మీడియా వారైనా కూడా చక్కగా మా సంప్రదాయం ప్రకారం మా పద్ధతి ప్రకారం మీ పార్కింగ్ ఫీజులు కట్టాలని 130 రూపాయల నుండి 175 రూపాయల వరకు 2 వీలర్లకి, ఆ పైగా 4 వీలర్కి తీసుకొని లాగిపెట్టి వాడు కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని మా విశాఖపట్నం ఎంపీ భరత్ గారి దృష్టికి తీసుకురాగంటే ఆయన ఎంత చక్కగా నవ్వుతూ అద్భుతమైన ఒక మాట చెప్పారు. ఏంటంటే, మన గతంలో 1-2 సినిమాల్లో చూసాం. సార్ మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మా కష్టానికి ఏమైనా దారి చూపించండి అని ఒకడు ఒక గురుగారిని అడిగితే ఆయన ఏమంటాడు, కళ్ళు మూసుకొని కొంచెం జపం చేసి రే నాయన నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, చాలా సంతోషం, కాకపోతే 1 నెల రోజుల పాటు నువ్వు అనుభవించు ఈ కష్టాలు, నీకు సరిపోతుందంటది. సరే స్వామి, ఈ నెల రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఏమీ అవ్వదు, నెల రోజుల తర్వాత అలవాటు అయిపోతుందని చెప్తారు చూసారా. సేమ్ అలాగే మా భరత్ గారు ఏం చెప్పారంటే, జిఎంఆర్ వారు వేసిన ఈ ట్యాక్సులు కానీ పార్కింగ్ ఫీజులు సర్వీస్ ఛార్జీలు అన్నీ వాళ్ళు నడిపిస్తూ ఉన్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ ఢిల్లీలో కానీ ఎలాగున్నాయో అలాగే ఇక్కడ భోగాపురం విమానాశ్రయంలో కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి అలవాటు లేదు కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం.
కొన్ని రోజులు ఆగితే ఈ ఫీజులు కట్టడం అన్నీ కూడా మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి మీరేమి కంగారు పడకండి, మీ జేబులు ఖాళీ చేసుకోవడానికి మీరు రెడీగా, అలవాటు పడడానికి రెడీగా ఉండండి అని చక్కగా నవ్వుతూ స్వామీజీలుగా ఆయన మా భరత్ గారు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంట్రా నాయనా అంటే, హడావుడిగా అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి మంచి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ స్థాయిలో వస్తాయి. ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉంటుంది. కానీ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక్క రూపాయి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఎందుకంటే జిఎంఆర్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ ఇది. అంటే ఇక్కడ ఏముంటుందంటే, మేము కట్టామని వైసీపీ వాళ్ళంటే, మేము కట్టించామని టీడీపీ వాళ్ళంటే, మేమే చేసామని సెంట్రల్ గవర్నమెంట్ అంటే, మీరు అందరూ చేసింది కానీ అసలు కట్టింది ఎవడు, పర్మిషన్స్ మీరు ఇచ్చిన డబ్బు అంతా ఎవరిది, జిఎంఆర్ వారిది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది పూర్తి స్థాయిలో ఓ 10-15 సంవత్సరాల వరకు ఇది ప్రైవేటు విమానాశ్రయంగానే రన్నింగ్లో ఉంటుంది. ఎందుకంటే వచ్చే ప్రతి రూపాయి కూడా ఆయన కష్టపడి కట్టాడు కాబట్టి ఆ డబ్బులన్నీ ఆయనకే పోతాయి. సామాన్యులైన మనం జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పాత ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి అట్లాగనే ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని బూచిగా చూపించి ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. ఓవరాల్గా బాగుపడే రాజకీయ నాయకుడు జిఎంఆర్ వాళ్ళు బాగానే ఉంటారు. నష్టపోయేది సామాన్యుడు. ఇంకో విషయం, భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా విమానం ఎక్కిస్తూ ఉన్నారు. అంటే పాపం ఒక్కసారి ఇక్కడ నుండి హైదరాబాదో విజయవాడ విమానం వెళ్ళొస్తే వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడిపోతాయా? లేకపోతే ఒక 5,000 6,000 టికెట్ తీసుకొని వాళ్ళు విమానంలో ప్రయాణం చేయలేరా? సో కంటి తుడుపు చర్యలతో పాటు కంట్లో కారం కొట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అందరికీ కూడా శతకోటి వందనాలు. మీ కాగడ వినయ్.